హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. వర్సిటీ భూములను కాపాడుకోవాలనుకున్న పాపానికి విద్యార్థులపై రేవంత్ సర్కారు రెచ్చిపోయింది. పండుగ పూట పోలీసులతో వాళ్ల వీపులు పగలగొట్టించింది. అడ్డు వచ్చిన విద్యార్థినల్లా లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదారు. కాళ్ళు చేతులు బంధిస్తూ జుట్టు పట్టి జంతువుల్లా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఠాణాలకు తరలించారు. బట్టలు చిరిగిపోతున్నాయని ఆడపిల్లలు రోధిస్తున్నా పట్టించుకోకుండా గుంజుకెళ్లారు. పోలీసులు లాఠీ దెబ్బలతో విరుసుకుపడి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ రణక్షేత్రమైంది. ఈస్ట్ క్యాంపస్ వైపు భూములను చదును చేసేందుకు వచ్చిన జేసీబీలను విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వందలాది మంది మోహరించిన జేసీబీలకు అడ్డంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. అమ్మాయిలను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు, మెడపట్టి లాక్కెళ్లారు. ఒక్కో అమ్మాయిని 2-3 పోలీసులు కలిసి తోసుకెళ్లి వ్యాన్లలో కుక్కారు. విద్యార్థులను చుట్టుముట్టి బలవంతంగా వ్యాన్లు ఎక్కించారు. తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసు దాడుల్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని హెచ్సీయూ స్టూడెంట్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఆదివారం వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్ని చదును చేసేందుకు పోలీసు పహారాలో అధికారులు పనులు మొదలుపెట్టారు. పండుగ రోజు కావడంతో విద్యార్థులెవరూ బయటకు రారని, తమకు అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరని గుట్టుచప్పుడు కాకుండా టీజీఐఐసీ రెవెన్యూ అధికారులు జేసీబీలతో భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను పెకిలించసాగారు. దీన్ని గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదించారు. అయితే స్టూడెంట్స్ను చుట్టుముట్టిన పోలీసులు రెచ్చిపోయారు. దొరికినోళ్లను దొరికినట్టే బంధించి వ్యాన్లలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన వారిని లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కాళ్ళు చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డులతో విచక్షణారహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లల్ని మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాన్లు ఎక్కించారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా గుంజుకెళ్లారు. ఇతర రాష్ట్రాల వాళ్లు కావడంతో తెలుగు రాదని బూతులు తిడుతూ లాక్కెళ్లారు. గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వ్యాన్లు ఎక్కించి ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో 10ల సంఖ్యలో విద్యార్థినులు గాయాల పాలయ్యారు. అటు అడ్డుకోబోయిన యువకులను కాళ్ళు చేతులు పట్టుకుని వ్యాన్లలో పడేశారు. పక్కకు నిలబడ్డ కొందరు విద్యార్థులను అకారణంగా లాక్కెళ్లి వ్యాన్లు ఎక్కించారు. దీంతో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. పోలీసులు బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 400 ఎకరాల భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన విద్యార్థులను వదిలిపెట్టేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. హెచ్సీయూ విద్యార్థుల అరెస్టు వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అమల్లో ఉందా అని నిలదీశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రంపై రాహుల్ గాంధీ మాట్లాడతారు కదా, మరి తెలంగాణలో జరుగుతున్నదేంటి? ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారా అని నిగ్గదీసి అడిగారు. రాహుల్ చెప్పేదొకటి, చేసేది ఒకటా అని కేటీఆర్ మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసుల దాష్టీకం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. యూనివర్సిటీ భూముల ఆక్రమణను అడ్డుకుంటే విద్యార్థులపై లాఠీచార్జి చేసి ఫోన్లు ధ్వంసం చేసి వాళ్ల గొంతు నొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను గుంటనక్కలన్న సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపితే పోలీసులు విరుచుకుపడడం హేయమైన చర్యగా హరీష్ రావు అభివర్ణించారు.
2016లో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ ఈసారి విద్యార్థులకు మద్దతు తెలుపుతారా, సైలెంట్ గా ఉంటారా అని ప్రశ్నించారు. అసమ్మతి తెలపడం నేరం కాదన్న హరీష్ రావు విద్యార్థులకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న హెచ్సియు విద్యార్థులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలంటూ ఎమ్మెల్సీ ఎలక్ట్ శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ఆందోళనకు దిగారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.